మన ప్రార్థన అప్లికేషన్ అన్ని వాడు తీసుకుని వెళ్ళి ప్రభువుకి ఇచ్చినప్పుడు ఆ జవాబు కొంతమందికి ఆలస్యంగాను, కొంతమందికి త్వరగాను, మరికొంతమందికి కొద్దిగా ఆలస్యంగాను రావచ్చు, కానీ జవాబు రావడం మాత్రము ఖచ్చితము. నీ ప్రార్థనకు జవాబు రావడం వాస్తవము. అది ఆలస్యం అవచ్చేమో అంటే, కానీ జవాబు రాకుండా మాత్రము ఉండదు. ఇది కూడా వాక్యమే. వాక్యమే నేను ఆధారపడతాను, వాక్యం ద్వారానే మీకు తెలియపరుస్తాను. పగలు ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో కొర్నేలి అనే భక్తుడు తను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షపరచబడింది ఒక దూత. కొర్నేలి, నీ ప్రార్థన విజ్ఞాపనలు, నీ ధర్మ కార్యములు ప్రభు సముఖమున నిలిచి ఉన్నవి. ఎలా ఉన్నవి అంటే, జ్ఞాపకార్థకంగా నువ్వు చేసిన ప్రతి ప్రార్థన, నువ్వు పేదవాడికి చేసిన ప్రతి సక్రియ, ఇదిగో పరలోక రాజ్యంలోనికి ఒక లెక్క లిస్ట్ అక్కడ ఉంది. అంటే దేవదూతలు ఎక్కి దిగుతున్నారు కదా, వాళ్ళ పనేంటి అంటే మానవుల దగ్గర ఉన్నటువంటి ప్రార్థన అవసరతలను, విజ్ఞాపనలను, వారు దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో వాటన్నిటిని కూడగట్టుకొని ప్రభు సమ్ముఖములో వాటిని ఇవ్వడమే వాటి